స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్లైన్ విధించడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర సర్కార్ వేగం పెంచింది. బీసీ రిజర్వేషన్లు అంశాన్ని ఏదో ఒకటి తేల్చాలని కంకణం కట్టుకుంది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలన్నది రేవంత్ సర్కార్ ముందు ఉన్న బిగ్ టాస్క్. ఈ నేపథ్యంలో గురువారం కేబినెట్ భేటీ జరగనుంది. ఇందులోనే ఒక పరిష్కారం దొరుకుతుందని అందరూ ఉత్కంఠగా ఉన్నారు. రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. మిగతా వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో జారీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అమల్లో ఉన్న ఉత్తర్వులను సవరించి వాటిని 42%కి పెంచుతూ కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% దాటని విధంగా అమల్లో ఉన్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లు పోను మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించేలా గత ఉత్తర్వులున్నాయి. అయితే తాము బీసీల సామాజిక ఆర్థిక సమాచారాన్నంతా సేకరించామని, కుల సర్వే నిర్వహించామని, తమ వద్ద ఉన్న సమాచారం ఎంపీరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లను 42%కి పెంచుతున్నామని పేర్కొంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసుకోవచ్చునని న్యాయ నిపుణులు సూచించినట్లు తెలిపింది. దీంతో ప్రభుత్వం ఈ దిశగానే ముందుకెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. కుల సర్వే, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు, దాని నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ నెల 10న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభిస్తే సవరణ ఉత్తర్వులకు అవసరమైన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఎవరైనా న్యాయస్థానానికి వెళ్తే అక్కడ నిలబడుతుందా లేదా అన్న చర్చ కూడా ప్రభుత్వంలో ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు పార్టీ పరంగానైనా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. కాగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం 30 రోజుల్లో తన బాధ్యతలు నెరవేర్చాలని హైకోర్టు జూన్ 23న ఆదేశించింది. అందులో ఇప్పటికే 15 రోజులు అంటే సగం సమయం అయిపోయింది. రిజర్వేషన్లు ఎంత శాతం అనేది ప్రభుత్వం తేల్చితేనే ఎన్నికలకు సంబంధించి తదుపరి ప్రక్రియ చేపట్టడానికి వీలవుతుంది. ఏ వర్గాలకు ఎంత శాతం రిజర్వేషన్లు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తే దాని ప్రకారం పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఎవరెవరికి ఏ స్థానాలను రిజర్వ్ చేయాలనేది నిర్ణయిస్తుంది. ఇందుకు గాను పంచాయతీరాజ్ శాఖకు వారం రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియనంతా నెల రోజుల్లో పూర్తి చేసి ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టు ఆదేశాలిచ్చి 2 వారాలు కావడం, మరోవైపు పంచాయతీరాజ్ శాఖకు వారం రోజుల సమయం కావాల్సి ఉండడాన్ని పరిగణలోకి తీసుకుంటే రిజర్వేషన్ల శాతాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారం మాత్రమే గడువు ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల పాలక మండలి గడువు 2024 జనవరి 30వ తేదీతో ముగిసినప్పటికీ ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసినా ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేసిందంటూ మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు 3 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని, సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. అందులో భాగంగా 30 రోజుల్లోగా వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అంశంపై ఇప్పటి వరకు తప్పించుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడేం చేస్తుంది? బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తుందా?
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన హామీకి కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకుంటే పార్టీ తరపున 42% సీట్లు ఇస్తామని ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. ప్రస్తుతం ఈ 2 బిల్లులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 22 నుంచి 23% రిజర్వేషన్లు ఎలాగూ చట్టబద్ధంగానే వస్తాయని, మిగిలిన 20% సీట్లను పార్టీ పరంగా కేటాయించాలని సీఎం నిర్ణయానికొచ్చినట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. బీసీలకు 22 నుంచి 23% రిజర్వేషన్లు ఎలాగో అధికారికంగా అమలు చేయవచ్చు. మిగిలిన 50% స్థానాల్లో 20% టికెట్లను పార్టీ పరంగా బీసీలకు కేటాయించాలని సీఎం నిర్ణయానికొచ్చినట్టు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అంటే సర్పంచ్ అభ్యర్థులకు అధికారికంగా పార్టీ టికెట్ల కేటాయింపు ఉండదు. కానీ అనధికారికంగా గ్రామాల్లో పార్టీ తరపున 22% మంది బీసీ అభ్యర్థులను నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ప్రకారం 22% రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేస్తూనే మిగిలిన 20% స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వడంతో పాటు ఎంపీపీలు, జడ్పీ చైర్పర్సన్ల ఎంపికలోనూ ఈ దామాషా పాటించాలని నిర్ణయానికొచ్చినట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి చెప్పారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు సీఎం రేవంత్ సంకేతాలివ్వడంతో గ్రామాల వారీగా ఆశావహుల లిస్టు రెడీ చేస్తున్నారు. రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, 70 మండలాలు ఉన్నాయి. 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో 100% రిజర్వేషన్లు ఎస్టీలకే కేటాయిస్తారు. నాన్ ఏజెన్సీ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుకు అక్కడున్న ఎస్టీ, ఎస్సీ, బీసీల జనాభాను ప్రాతిపదికన తీసుకోనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10%, బీసీలకు 22% రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసింది. జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేటప్పుడు ఇందులో కొంత మార్పులు, చేర్పులు జరగవచ్చు. 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయగా బీసీలకు పంచాయతీల్లో 22.78%, మండల పరిషత్తుల్లో 18.77%, జిల్లా పరిషత్తులలో 17.11% రిజర్వేషన్లు దక్కాయి. ఈసారి కూడా ఇంచుమించు ఆ స్థాయిలోనే సీట్లు దక్కనుండగా పార్టీ పరంగా కేటాయించే సీట్లు అదనం కానున్నాయి.